పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. తండ్రి, ఈ సమయంలో బిడ్డలు మీ దాసుడి స్థలంలో తండ్రి మీ వాక్యము కొరకు వేచి ఉండగా తండ్రి మాట్లాడుచున్న తండ్రి నాకును నాయన బిడ్డలు నాయన రికార్డ్ చేయుచున్నవారు, చదువుచున్నవారు వారిని అందరినీ మీ యొక్క సన్నిధిలో బలపరచండి, సహాయం చేయండి. ఎటువంటి డిస్టర్బ్ చేస్తున్న ప్రతి కార్యము లయపరచండి, అల్లరి శక్తులు లయపరచండి. మీ కార్యం సంపూర్ణంగా తండ్రి మాలో ఆయన సంఘ విషయాలను మీరు నేర్పించండి, సహాయం చేయండి. సమస్తను ఆయన మీకు అప్పగిస్తూ సమస్తమును జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు అందరికీ కూడా. మంచిది. ఈ సమయంలో మనము బైబిల్లో కొన్ని వచనాలను మనం చూసుకుందాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు, పాత నిబంధనలో ఉన్నవారు కానివ్వండి, అది కొత్త నిబంధనలో ఉన్నవారు కానివ్వండి, దేవుడు వారి జీవితాల్లో పరస్పరంగా వారికి ఉన్న విశ్వాసము, వారికి ఉన్న నిరీక్షణ, వారికి ఉన్న ఆత్మీయ అనుభవము, అట్లాగే పరిశుద్ధాత్మ తీవ్రత సంఘంలో ఉన్న వారు కూడా ఈ విషయాల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవటానికి వీలు కలిగించడానికి పరిశుద్ధాత్మ మన మధ్యలో ఈ విషయాలు ఉంచి ఉన్నారు. స్తోత్రం. అయితే మనము పరలోకము తెరవబడుట, ఈ భూలోకంలో మరి సజీవులుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొంతమంది భక్తులు భూమి మీద ఉండగానే పరలోకాన్ని వారు చూచారు. విన్నారా? పరలోకాన్ని వారు చూచారు. ఇది సంఘము చాలా గమనించవలసిన విషయం. ప్రతి విశ్వాసీ జీవితంలో కొన్ని ఆశలు ఉంటాయి. అంటే ఆత్మీయ బిడ్డలకు కొంచెం ఆత్మలో లోతులోనికి వెళ్ళిన విశ్వాస బిడ్డలకు, దేవుని ఆత్మచేత ఉన్నవారికి కొన్ని ఆశలు ఉంటాయి, ఆత్మీయ అవసరతలు. వారికి కొన్ని లోటులు ఫీల్ అవుతూ ఉంటారు. ఏమిటి ఆ లోట్లు అంటే, వారు జీవితంలో నేను ప్రభు దర్శనాలు చూడాలని, ప్రభుని చూడాలని, ప్రభుని గూర్చిన సంగతులు నేను ఎరిగి ఉండాలని ఆత్మీయ బిడ్డలకు ఆశలు ఉంటూ ఉంటాయి. పరలోక దర్శనాలు చూడాలి అని. అయితే కొంతమంది కళల ద్వారా చెప్తారు కదా, నాకు ఈ కళ వచ్చింది, మరి ప్రభు తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆకాశంలో కనిపిస్తూ ఉన్నారు, ప్రభు నన్ను చూచారు, నేను ప్రభుని చూశాను అని కొంతమంది దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం. మంచిది. అయితే మరి ఈ యొక్క ఒక వచన భాగం మనం చదువుకొని ఆ విషయాలను, భూమి మీద ఉండగా భక్తులు ఎవరెవరు పరలోకం తెరవబడుట చూచారు అనే విషయాన్ని, కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం చూద్దాం. స్తోత్రం. ఈ సమయంలో మరి ప్రవక్త అయిన యెహెజ్కేలు పెద్ద ప్రవక్తల్లో ఒకరు. ఈయన కూడా ఒక దర్శనము కలిగి ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనం. 30వ సంవత్సరమున 4వ నెల
ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఎస్కేలు ప్రవర్త దేవుని చేత పిలువబడి, దేవుడు ఏ స్థలంలో అయితే ఆయన్ని ఉంచారో ఆయన ప్రవచన ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ప్రార్థన అనుభవాలు, ప్రార్థన జీవితము, దేవుడిచ్చే ప్రతి సూచన ఆయన అనుసరిస్తూ వాటిని వెంబడిస్తూ తన విశ్వాస జీవితాన్ని, తనకిచ్చిన ప్రవక్త పరిచర్యను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అదే సమయంలో చాలా కష్టతరమైన పరిస్థితులు ఆయన కుటుంబంలో ఎదుర్కొన్నారు. భార్య చనిపోయింది. కొన్ని కష్టాలు ఆయన ఎదుర్కొన్నారు. కొన్ని బాధలు ఎదుర్కొన్నారు. దేవుడు అన్నాడు, నీ భార్య చనిపోయినప్పుడు నువ్వు ఏడవద్దు అన్నాడు. ఇలాగ కొన్ని కఠినమైన పరిస్థితులు ఆయన అనుభవించారు. అయితే దేవుని మాటకు ఆయన విధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడ్డాడు. ఎక్కడైతే దేవుడు పెట్టారో, అంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పెట్టారు, ఆ ప్రజలు ఆయన మాట వినట్లేదు. ఆయనను వారి మధ్యలో నువ్వు ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఉండాలని చెప్పిన దేవుడు అన్నాడు, నువ్వు వారికి బోధించినను, వారికి మంచి జ్ఞానవాక్యములను, మంచి మాటలను వారికి బోధించినను వారు వినరు అని చెప్పాడు. వినకపోయినా వారి మధ్యలో నీవు ఉండాలి అని చెప్పా. ఇటువంటి వినలేని మధ్యన ఉండటం అనేది చాలా కష్టతరమైనది, చాలా బాధాకరమైనది, చాలా ఇబ్బందికరమైనది. అటువంటి పరిస్థితుల్లో కేవలము దేవుని మాటకు అతడు విధేయుడయ్యాడు. గమనించాలి, ఇక్కడ విధేయుడయ్యాడు. దేవుని మాటకు విధేయుడైన కారణాన్ని బట్టి చూడండి, అతనికి భూ సంబంధమైన విషయాలే కాక అతడు పరలోకము తెరవబడుట చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరలోకము తెరవబడుట ఎవరి కోసం దేవుడు తెరిచాడు అంటే, తన యందు పరిచర్య చేస్తూ తన సేవకుడు, తను సేవిస్తున్నవాడు, తనకు లోబడుచున్న హెజ్కేలుకు పరలోకము తెరిచి చూపించాడు దేవుడు. గమనించాలి. చూడండి, నీ విశ్వాస జీవితంలో నీకంటూ ఒక గురి ఉండాలి, ఒక ఆశ ఉండాలి. ఏమిటి అంటే, నా ప్రభుని నేను చూడాలి, నా ప్రభువుని గూర్చిన విషయాలు నేను కనుగొనాలి. విశ్వాసంలో చాలా కాలం అయింది వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ఆత్మలో ప్రభు చిన్నగా వర్ధిల్లింప చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు, పరిస్థితులన్నీ సరళం చేస్తున్నాడు, మార్గాలు తెరుస్తున్నాడు. అయితే మరి ఏమిటి అంటే, ప్రభుని గూర్చిన దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. రెండోది చూచినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు ప్రభువు లోకానికి మానవ శరీర ఆకారంలో
మానవుల యొక్క రక్షణ నిమిత్తము ప్రతి విషయము ఒక మాదిరిని చూపించటానికి యేసు ప్రభువు లోకానికి వచ్చి ఉన్నారు. యోహాను ఆ యోర్దాను నదిలో బాప్తిసము ఇస్తూ ఉన్నాడు పాప క్షమాపణ నిమిత్తము. అయితే యేసు ప్రభు కూడా ఆ బాప్తిజంలో ఆయన కూడా పాలు పొందడానికి యోహాను యొద్దకు వచ్చారు. అయితే యోహాను చేత నీళ్ళల్లో యేసు ప్రభు బాప్తిసము తీసుకున్న ఆ సమయంలో ఆయన నడుచుకుంటూ ఆ ఒడ్డు ఎక్కుచున్న ఆ సమయంలో ఆకాశము తెరవబడుట ప్రభు చూశారు. ఆయన మీద పరిశుద్ధాత్మ పావురు వలె ఆకారముగా ఆయన మీద వ్రాలటం ఆయన చూచారు. స్తోత్రం. ఆకాశము తెరవబడింది. అక్కడ నుండి ఒక స్వరము వినబడుతుంది. ఏమిటి ఆ స్వరము అంటే, ఈయన నా ప్రియ కుమారుడు. గమనించాలి, ఈ స్థలములో తండ్రి స్వరం వినబడుతుంది. కుమారుడైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ పావురు వలె ఆకారముతో, అంటే పావురు వలె, పావురము కాదు, పావురం వలె ఆకారము ఆయన మీద దిగుటం ప్రభువు చూశారు. స్తోత్రం. గమనించవలసిన విషయం ఏమిటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకే స్థలములో మనము ఇక్కడ ఈ వచన భాగంలో మనము చూస్తున్నాం. మత్తయి ఈ విషయాలు రాయడానికి గల కారణం ఏమిటి అంటే, బాగా మత్తయి లేఖనాలను బాగా చదివి ఆ విషయాల కొరకు ఆయన ఎదురు చూస్తున్నవాడు. అందుచేత అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చాలా క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్లుగా ఆ విషయాలు మత్తయి రాస్తూ ఉన్నాడు. తండ్రిని గూర్చి మాట్లాడుతూ ఉన్నది ఈ వచనం. అట్లాగే యేసు ప్రభుని గూర్చి కూడా ఈ వచనం మాట్లాడుతుంది. అలాగే పరిశుద్ధాత్మను గూర్చి కూడా ఈ వచనము మాట్లాడుతుంది. యేసు ప్రభు బాప్తిసము తీసుకోవటం అనేది మనం చూసినప్పుడు, లోకానికి బాప్తిసం అనే విషయము ప్రతి మనిషికి అవసరము. హల్లెలూయా. ప్రతి మనిషికి అవసరము. యేసు ప్రభు పాపి కాదు. యేసు ప్రభులో ఎటువంటి దోషము లేదు. ఆయన నిష్కల్మషుడు, దోషరహితుడు, అంటే పాపము లేనివాడు. మరి ఎందుకు ఆయన బాప్తిసము తీసుకోవలసి వచ్చింది అంటే, అది లోకానికి ఒక మాదిరిని చూపించటానికి. హల్లెలూయా. లోకం అంటే ప్రజలకు ఒక మాదిరిని చూపించటానికి యేసు ప్రభు యోహానుతో చెప్పారు. నీతి యావత్తు, గమనించాలి, దేవుని నీతి యావత్తు ఇది ఇలా జరగనిమ్ము అని యేసు ప్రభు యోహానుతో మాట్లాడారు. ఆ అధ్యాయంలో, ఆ వచనంలో మనం చూస్తున్నాం. మనము ఇక్కడ ఆకాశము తెరవబడుట యేసు ప్రభు చూశారు. పరిశుద్ధాత్మ పావురు వలె తండ్రి స్వరం వింటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. మూడోదిగా మనము చూసినప్పుడు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. స్తెఫను
ఒక దర్శనము చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దర్శనము సమయం ఏమిటి అంటే, ప్రజలు రాళ్లతో ఆయన్ని కొడతా ఉన్నారు. రాళ్లతో కొడుతున్నప్పుడు రాళ్ళ దెబ్బలకు తన శరీరం అంతా కూడా దెబ్బలతో చితికిపోయింది. ఎటు చూసినా రక్తము కారుతూనే ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు. ఆయనను అతడు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఆ దెబ్బలు తగులుచున్నప్పుడు అతను ఏడవట్లా, బాధపడట్లా. కారణం ఏమిటి అంటే, తన దేవుని యందు అతడు ఒక తీవ్రమైన ఆత్మలో ఒక తీవ్రమైన ఆశతో ఉన్నాడు ప్రభు పట్ల. చూడండి, ఒక తీవ్రమైన, చాలామందికి ఈ తీవ్రత అనే విషయము పెద్దగా అవగాహన ఉండదు. ప్రభువును గూర్చి మంచి భక్తి విశ్వాసాలు, దేవుని బిడ్డలు అని పిలిపించుకోవటం సర్వసాధారణంగా సామాన్యంగా ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తున్న విషయము సామాన్యమైన విషయం కాదు. స్తెఫను జీవితంలో ఒక అసాధారణమైన విషయం, సాధారణమైన విషయం కాదు. ఏమిటి అసాధారణ విషయం అంటే, అక్కడ యూదులందరూ కూడా రాళ్లతో కొట్టేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవుని దూషిస్తున్నాడు, వీడు మరణానికి పాత్రుడని కొడతా 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 ఉన్నాడు. ఆ దెబ్బలు తింటున్న సమయంలో అతడు ఒక తీవ్రత కలిగి ఉన్నాడు దేవుని పట్ల. ఏమిటంటే, అతను శ్రమలో కూడా, కష్టంలో కూడా ఆ కష్టాన్ని ఆలోచించుకోవటం కానీ, ఆ కష్టం గూర్చి భయపడటం కానీ, బాధపడటం కానీ, ఇటువంటి విషయాలు ఏమీ కూడా అక్కడ లేవు. కానీ అతడు వెంటనే ఆకాశము వైపు తన తల ఎత్తాడు. తన తల ఎత్తి కన్నులెత్తి అతడు చూస్తున్న సమయంలో వెంటనే ఆకాశము తెరవబడింది. స్తోత్రం. ఆకాశము తెరవబడటము చూచి అప్పుడు స్తెఫను ఎవరిని చూస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఎవరున్నారు? తండ్రి కుడిపార్శ్వమున ఎవరున్నారు? ఎవరిని చూస్తున్నాడు ఆయన? మనిషి కుమారుడు దేవుడి కుడిపార్శ్వమున నిలిచియుండుట చూచుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తండ్రి కుడిపార్శ్వమున మనిషి కుమారుడు అనగా ప్రభు అయిన యేసు ఆయన నిలిచి ఉన్నాడు. పరలోకములో ఆ సన్నివేశాన్ని స్తెఫనుకి ప్రత్యక్షపరిచాడు తండ్రి అయిన దేవుడు. ఏ సమయంలో? కష్టతరమైన సమయంలో, దుఃఖకరమైన సమయంలో, శరీరము రాళ్లతో నలగగొట్టబడుతున్న సమయంలో, అవమానము, హేళన, ఎగతాళి చేస్తున్న సమయంలో, స్తోత్రం, హల్లెలూయా, ఎగతాళిని పక్కన పెట్టాడు, హేళన పక్కన పెట్టాడు, తుణీకారాన్ని పక్కన పెట్టాడు, గాయాలు, దెబ్బలు, నొప్పి, ఆ పేను, ఈ విషయాలన్నీ పక్కన పెట్టేశాడు. ఆయన ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చుట్టూ ఉన్న ప్రజను లక్ష్య పెట్టట్లేదు, తనకున్న శ్రమను లక్ష్య పెట్టట్లేదు, తనకున్న బాధను లక్ష్య పెట్టట్లేదు. అటువంటి ఆత్మలో ఒక తీవ్రత కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆ దర్శనము కలిగేటట్లుగా చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నీవెంతో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, ఉపవాసము చేస్తూ ఉండవచ్చు,
కానీ నీలో ఈ ఆశ, నీ ఆత్మకు ఒక తీవ్రత ఉంటే, ప్రభువా లోకంలో ఎన్నో చూశాను, ఎన్నో చూసుకుంటా వస్తూ ఉన్నాను. బాధలు చూశాను, సంతోషాన్ని చూశాను, ఉన్నత స్థితిని చూశాను, దీన స్థితిని చూశాను, లేమి చూశాను, కలిమి చూశాను, ఆరోగ్యము చూశాను, బలము చూశాను, బలహీనత చూశాను, ఇవన్నీ చూశాను. ప్రభువా నా జీవితంలో నిన్ను దర్శించాలి అనే ఒక ఆశ ఉన్నది అని నీకున్న ఆత్మీయ విశ్వాసమును, ఆత్మీయ తీవ్రతను బట్టి ఇటువంటి ఆలోచన ఎప్పుడైనా నీ హృదయంలో పుట్టిందా? నీ హృదయంలో పుట్టిందా? శ్రమకు కలిగిన శ్రమ, కష్టాన్ని లక్ష్య పెట్టట్లేదు అనే విషయాన్ని మీరు గమనిస్తుంటే సాధారణమైన విషయం కాదు ఇది. ఈ రోజున విశ్వాసంలో ఉండి కూడా వచ్చే కష్టాలను చూసుకుంటూ, బాధలను చూసుకుంటూ, వాటి గురించే ఆలోచిస్తూ, వాటి గురించే మాట్లాడుతూ, వాటి గురించే ఇతరులతో చెప్పుచు ఇటువంటి సందర్భాలు జీవితంలో ఉండవచ్చు. కానీ ఇటువంటి అమూల్యమైన దర్శనం, ఇటువంటి ఒక ప్రత్యక్షత మానవ జీవితంలో దొరకాలి అంటే అది సాధారణమైనది కాదు. హల్లెలూయా. భూమి మీద వారు ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు జీవితంలో మనుషుల చేత, ఆత్మీయుల చేత, కుటుంబాల చేత, భక్తుల చేత విడిచిపెట్టబడి, బాధింపబడి, శోధింపబడి ఎన్నో పరిస్థితులు ఉండగా ఉంటున్న వారి లోకంలో లేకపోలేదు. అందరూ ఉన్నారు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అటువంటి వారిని ఆయన దర్శనం కలుగు చేసి వారి ప్రాణ ఆత్మలకు నెమ్మది, సమాధానం కలుగు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని కూడా మనము చూద్దాము. అదే అపోస్తుల కార్యాల గ్రంథము, 10వ అధ్యాయము 11వ వచనం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగివచ్చుటయు చూచెను. ఈ దర్శనము అపోస్తలుడు యేసు ప్రభుతో చాలా సన్నిహిత సంబంధము కలిగిన పేతురు గారు, ఆయన ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న ఆత్మ ఆ ప్రార్థనలో ఆకాశము తెరవబడి ఆకాశము నుండి ఒక 4 అంచులు కలిగిన దుప్పటి ఒకటి ఆయన ముందు దిగి ఉండటం అనేది పేతురు చూశారు. స్తోత్రం. అంటే ప్రార్థన అనేది దర్శనము పొందగలిగే ప్రార్థన. పరలోకము తెరవబడి పరలోక సంబంధమైన, అంటే దేవుని విషయాలు, పరలోకములో ఉన్న సంగతులు, పరలోక విషయాలు దేవుడు నీకు చూపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భక్తుల జీవితాలలో, మనము చూసిన వ్యక్తులందరూ జీవితాలలో భూలోకంలో ఉన్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చేయటం అనే విషయం అనేదే కాక, పరలోకములో కూడా ఉన్న సంగతులను, పరలోకంలో ఉన్న సన్నివేశాలను అవి చూపించడానికి కూడా తన యందు విశ్వాసము కలిగి, ఆత్మలో ఆసక్తి కలిగి, అత్యాశక్తితో ప్రార్థన చేసే వారికి
ఆయన సంగతులను బయలుపరచటం అనే విషయమే కాకుండా వారి జీవితాలలో ఏదైతే చెయ్యాలి అని దేవుడు అనుకుంటున్నారో ఆ విషయాలను వారి కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఈ దర్శనములో ఒక దుప్పటి 4 అంచులతో కలిసిన ఒక దుప్పటి ఆయన ముందుకు దిగి రావటం అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్యలో ఉన్నాడు. ఆయన్ని అపోస్తలుడుగా, ఆయన్ని యూదులకు అపోస్తలుగా ఎంపిక చేయబడ్డారు. దేవుడు గొప్ప అభిషేకంతో ఆయన నడిపిస్తున్నాడు. అటువంటి సమయంలో ఈ దర్శనము ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఇప్పుడు ఈ దర్శనము దేనికి? ఒకటి, ఆయన జీవితము ప్రభువులో ముందుకు వెళ్ళటానికి, అదే సమయంలో అనేకులను ప్రభువులోకి నడిపించటానికి. అనేకమైన అన్యజనులు ప్రభు వైపు తిరగాలి. రక్షణ సంకల్పం అనేది ప్రభు పట్ల, మనుషులు పట్ల కార్యము జరగటానికి దేవుడు ఈ దర్శనాన్ని పేతురుకి చూపిస్తూ ఉన్నప్పుడు పేతురు ఈ దర్శనాన్ని చూశారు. దేవునికి స్తోత్రం. దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఆ దర్శనంలో పేతురు దేవుడితో మాట్లాడుతున్నాడు. చూడండి, దర్శనము ఇవ్వటమే కాదు, తెరవబడటమే కాదు, దేవుడు మనతో మాట్లాడుతాడని ఈ సంగతి మీరు బాగా గమనించాలి. హల్లెలూయా, స్తోత్రం. దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దర్శనంలో దేవుని స్వరం వినబడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పేతురు, ఇదిగో ఈ జంతువులు నీవు చంపుకు తిను అంటూ ఉన్నప్పుడు పేతురు మాటలు వింటుంటే చాలా అమాయకంగా ఉంటుంది. అంటాడు పేతురు, ప్రభువా, మరి ఇవి నిషేధించబడినవి కదా, ఇవి ఎలా తినాలి? దేవుడు అన్నాడు, వాటిని చంపుకుని తినాలి అని దేవుడు చెప్పారు. సరే, దీని యొక్క ఉద్దేశము వేరే విషయము, నేను అక్కడికి వెళ్ళట్లేదు. కానీ అయితే చూడండి, ఒక అమాయకత్వమైన మాట, ప్రభువా ఇవి నిషేధింపబడినవి కాదా అని దేవునితో మాట్లాడుతూ ఆ సంభాషణ, ఆ దర్శనంలో చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక పవిత్రమైన మనసు కలిగి ఉన్నాడు పేతురు. చూడ్డానికి ఏదో తొందరపాటుగా దుడుకుగా ఉంటున్నవాడే, కానీ దేవుడు పేతుర్ని ఇష్టపడ్డాడు. నీ మైనస్లు ఎన్నో ఉండవచ్చు, కానీ దేవుడు నీ మైనస్లు కాదు చూసేది, దేవుడు నీలో ఉన్న యథార్థతను చూస్తూ ఉన్నాడు. బహుశా దేవుడు పేతురు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నవ్వుకుని ఉండవచ్చు. ఈ మాటలు వింటున్న సహోదరులారా, మీ జీవితాల్లో కూడా ప్రభువా నిన్ను చూడాలి, పరసంబంధం విషయాల కొరకు ఆశతో నేను ఉన్నాను, వాటి కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను. ఒకవేళ ఎంతవరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతే, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు నీ జీవితంలో ప్రార్థించి ఉండవచ్చు, అవి నువ్వు పొందుకుని ఉండవచ్చు, మంచిదే. కానీ ఈ రోజున ఈ వాక్యం వింటున్న సహోదరులారా, నీకున్న పరిస్థితులు, బాధలు, గాయాలు, ఆ విషయాల కొరకే కాక ప్రభు పరసంబంధమైన విషయాల కొరకు ప్రభు సన్నిధిలో మరి ఇక ప్రార్థిస్తారా? మీరు మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఆ విషయాల కొరకు ప్రార్థన. మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వాధికారి, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ బైబిల్ స్టడీలో పరలోకము తెరవబడి చూచిన కొంతమంది భక్తులను
మేము ఈ రోజున నేర్చుకున్నాము దైవజనుని ద్వారా. ప్రభా, మా జీవితాలలో ఈ లోటు ఉంది అని మేము గుర్తిస్తున్నాము. కానీ మాకున్న బాధలు, ఆ పేను, ఆ బాధతో మేము కాలం గడుపుతూ విశ్వాసంలో కొనసాగిస్తున్నాం. కానీ ఒక స్టెఫన్ వలె, ఎజ్కేలు వలె, పేతురు వలె నాయన మీరు చూపించిన దర్శనాలలో వారు కలిగిన బాధను వారు పక్కన పెట్టి మీ దర్శనములో వారు పొందుకుంటున్న ఆనందము, ఆప్యాయత, బలము, సంతోషము, ఇటువంటి పరసంబంధమైన ఆనందాలతో నేను ఈ వాక్యం వింటున్న బిడ్డలను, కలిసి ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు దర్శించమని, వారిని బలపరచమని, స్థిరపరచమని వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి బలహీనతలో వారి లేవనెత్తమని. ఒకవేళ వారు మంచం మీద ఉన్నారేమో, ఒకవేళ వారు హాస్పిటల్లో ఉన్నారేమో, వారు చెప్పుకోలేని పరిస్థితి స్థలములో ఇరుకునబడి ఉన్నారేమో, ఆ పరిస్థితిలో మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న చిన్న ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని మీరు దర్శించండి, బిడ్డలు మీరు దర్శించండి, నీ ప్రజలు మీరు దర్శించండి, బలపరచమని, దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకంలో నా పరిశుద్ధులకును వాక్యం వింటున్న బిడ్డలకును సదాకాలం తోడై మీ దర్శనముతో నింపబడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.